మా మా భావజాలము ఎవాంజలికల్ భావజాలం కాదు. ఎదుటివాడిని ఘర్వాపసి అని గుంజుకు రావటం కాదు. ఎదుటివాడిని నువ్వు చచ్చాక స్వర్గానికి వెళ్ళవు, నా మాట వినకపోతే అని కూర్చోబెట్టి బాప్టిజం చేసేది కాదు. మా వాదం కత్తి డాలు తుపాకీ పట్టుకుని ఇంకో దేశం మీద దాడి చేసి ఆక్యుపై చేసి వింటావా సస్తావా, నమ్ముతావా నమ్మవా, సస్తావా బతుకుతా అని. ఇట్ ఈస్ అబౌట్ పర్సువేషన్, ఇట్ ఈస్ అబౌట్ కన్విన్సింగ్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఉంటున్న సమాజం, మనం ఉంటున్నదంతా కూడా, మనం అనుభవిస్తున్నదంతా కూడా మానవవాద దృక్పథం ఏర్పాటు చేసిన స్వేచ్ఛ. అది పీల్చుకుంటూ ఆ స్వేచ్ఛ సమాజంలో బతుకుతూ సమాజాన్ని పునర్నిర్మించుకోవటానికి ప్రజాస్వామ్య పద్ధతులను వాడుకుంటున్న సమాజం. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ హ్యూమనిజం. హ్యూమనిస్ట్ లో మాత్రమే ఆడవారికి స్థానం కల్పించేటట్టుగా చేశారు. వాళ్ళకి ఆత్మలు లేవు, వాళ్ళు మా గుడిలోకి రావద్దు అని వాళ్ళు కొట్టుకుంటా ఉంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు హుందాతనంలో అవకాశంలో ఎక్కడా కూడా ఒకరికంటే ఇంకొకరు తక్కువగా ఉండటానికి వీల్లేదు అని చెప్పింది మానవవాదులు. బట్ లెట్ మీ కమ్ టు దిస్. హ్యూమనిజం ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ జెండర్ రిలేషన్స్. అది ఎందుకు మాట్లాడరు అని అంటే, మాట్లాడే దగ్గర మీరు ఉండాలి కదా. లెట్ మీ గెట్ బ్యాక్ టు ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ శ్రీనివాస్ గారి ప్రశ్న. అదేంటంటే, మీరు మార్కెటింగ్ చేసుకోవట్లేదా? ఎందుకు చేసుకోవట్లేదు? అందరూ మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టట్లేదు? ఒకటి చెప్పాను కదా, అంటే మానవవాదం మెయిన్ స్ట్రీమ్ లో ఎందుకు లేదు? ఎవరన్నా లేదని. ఇప్పుడు ప్రజాస్వామ్యమే మానవవాదం కదా. ఇవాళ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ డు నాట్ ఇంపోజ్ ఎ కింగ్ ఆర్ ఎ క్వీన్ who is the child of God or who is appointed by God. They are selected by humans. ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మానవవాదం నుంచి వచ్చింది. మానవ హక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? మానవవాదం నుంచే. సైంటిఫిక్ మెథడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? హేతువాదం నుంచి. అవి కాదు పునాదులు. ఇవాళ మగవాళ్ళ హక్కుల కోసం ఎందుకు సంఘాలు లేవు చెప్పండి? ఎందుకంటే మగవాళ్ళ హక్కులు ఆర్ నాట్ ఇన్ క్వశ్చన్ కదా. అట్లాగే ప్రపంచం అంతా మానవవాద దృక్పథంతో నడుస్తున్నప్పుడు మనందరం వెళ్ళి మానవవాద సంఘాల్లో చేరాలి అన్న ఆత్రం తగ్గుతుంది. భారతదేశాన్ని మనసులో పెట్టుకుంటే మానవవాదం యొక్క అవసరం చాలా పెరుగుతా ఉంది. ఒకసారి చూడండి, ఒకప్పుడు 5 కానీ 10 మంది కానీ మీటింగ్కి వచ్చేవాళ్ళు. ఇవాళ 1000 మంది పట్టే హాల్ చాలట్లేదు హ్యూమనిస్ట్ మీటింగ్ కి. ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్: దెర్ ఈస్ ద హ్యూమన్ ట్రెడిషన్ విచ్ కీప్స్ ద హ్యూమన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్. దెర్ ఈస్ a human tradition that has rejected the supernatural as an explanation of the natural. There is a human tradition that looks for human morality in the human and not in a divine entity, a holy prophet, or a revealed holy book. There is a human tradition that believes that social organization should promote equality, protect human rights, and defend human dignity. There is a human tradition that looks at the investigation of questions of fact through a rigorous process that is available to all, verifiable by all, and where practical, replicable for all. This human tradition
is called humanism. It did not start today. It did not start in Greece. It did not start in India. It started wherever civilization was there because it is an innate human characteristic. తను ఉంటున్న సమకాలీన సమాజంలో, నాగరికతలో ఉన్న ఛాలెంజెస్, ఉన్న ఆపర్చునిటీస్ ని వాడుకుంటూ ఈ మానవవాద దృక్పథం, పరంపర వివిధ కోణాల్లో డెవలప్ అవ్వటం మనం చూస్తున్నాం. కామన్ సెన్స్ నుండి రేషనలిస్ట్ అప్రోచ్ దాకా, రేషనలిస్ట్ అప్రోచ్ నుండి సైంటిఫిక్ మెథడ్ దాకా. మనుషులందరూ ఒకటే అన్నదానికి రావటానికి ముందు కుల వ్యవస్థని, జెండర్ వివక్షని దాటి ముందుకొచ్చి ఇక్కడికి చేరుకున్నది. అది మానవాళి. ఇలా వచ్చిన మానవాళికి మూఢనమ్మకాలని పక్కన పెట్టేసి, ఇన్ఈక్వాలిటీ ఇన్ సొసైటీని తన్నేసి నాకొద్దు అని తిరస్కరించి, కొత్త మానవ సమాజాన్ని నేను నిర్మించుకుంటాను అన్న ఉద్దేశంతో ముందుకొస్తున్న మానవాళికి ఒక జీవన తత్వం కావాలి అని అంటే, ఆ ఆధునిక జీవన తత్వం మానవవాదం, హ్యూమనిజం. ఇట్ ఈస్ అ ఫిలాసఫీ ఫర్ ద హ్యూమన్. ఇకపోతే మానవవాద పరంపర 21వ శతాబ్దము, 21వ శతాబ్దంలో కొత్త డైరెక్షన్ లో డెవలప్ కావటానికి దోహదపడిన అనేక మంది మానవవాదుల్లో రాయ్ అనే ఆయన ప్రముఖంగా ఎందుకు కనిపిస్తాడు అని అంటే, సోషియాలజీని, సైన్స్ ని, హిస్టరీని, కల్చర్ ని, ఆర్ట్ ని, ఫ్రీడమ్ ని, ఈకానమీని, వీటన్నిటినీ కలిపి తీసుకొచ్చి ఒక ఇంటిగ్రల్ సోషల్ ఫిలాసఫీ అండ్ పర్సనల్ ఫిలాసఫీగా ఆయన మనకి ఆఫర్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ సెట్ ఇన్ స్టోన్. ఇట్ కెన్ బి ఎక్స్పెరిమెంటెడ్, ఇట్ కెన్ బి డెవలప్డ్ ఆన్. యునిక్ గా ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పవర్ ఇన్ సొసైటీని విశ్లేషించి, how humanism and power and individual sovereignty can be retained and kept with the individual in social relations and in political activity అన్నది చూపించాడు. అలాగే ద బయోలాజికల్ బేసిస్ ఆఫ్ మొరాలిటీ గురించి అప్పటికి తెలిసిన యానిమల్ స్టడీస్, బిహేవియరల్ స్టడీస్ ఆధారం చేసుకుని ఆయన ప్రీసియంట్ గా చెప్పడం జరిగింది. దట్ సీమ్స్ టు బి కన్ఫర్మ్ టుడే బై అదర్ రీసెర్చర్స్. ద మోటివేషన్ ఫర్ ఆల్ దిస్ ఫర్ M.N. Roy started as independence for India. ఆయన తుపాకీ పట్టుకుంది అందుకే. భగత్ సింగ్ నుడి తీశారు, ఈయన తీయలేదు. భగత్ సింగ్ చేసినన్ని అంతకంటే ఎక్కువ ఈయన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక డాజ్లింగ్ స్టేటస్ తెచ్చుకున్నాడు కాబట్టి మరణశిక్ష లాంటివి ఈయన మీద ట్రై చేసే ప్రయత్నం చేయలేదు. కానీ దారుణంగా ఆయనని 6 సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ లోనే పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. బట్ భారతదేశానికి ఇండిపెండెన్స్ కావాలని బయలుదేరిన వ్యక్తి మానవాళికి ఫ్రీడమ్ ఎలా వస్తుంది అన్న ఆలోచన చేశాడు. స్వాతంత్రం నుండి స్వేచ్ఛకి మారేది ఎలా అన్నది ఆలోచించాడు. పర్సనల్ గా ఆలోచించటమే కాకుండా సమాజాలు కూడా అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి అని అంటే దే మస్ట్ హ్యావ్ ఎ రెవల్యూషన్. That revolution should be a revolution of values, of institutions,
and it cannot come with the gun. It will come only through the efforts of independent, free-thinking humans, men and women, who will adopt the humanist method of revolution. Those are the contributions of M.N. Roy. That is why we should remember him. Others have not spoken what he has spoken. And still he is relevant because others have not heard what he said, which is why he is important.